ట్రాన్స్ఫార్మింగ్ టైమ్ ఇంటూ వాల్యూ. ఎవ్రీ సెకండ్ కౌంట్స్. ఆస్కార్ హబ్ మన సమయానికి విలువనిచ్చే ఒక డిజిటల్ రెవల్యూషన్. ఇన్ ఏ వరల్డ్ వే టైమ్ ఈజ్ అవర్ మోస్ట్ ప్రీషియస్ సోర్స్, ఆస్కార్ హబ్ ఈజ్ పియోనరింగ్ ఏ రెవల్యూషనరీ అప్రోచ్ టు మొబైల్ ఎంగేజ్మెంట్. ఇప్పుడున్న కాలంలో టైం అనేది ఒక ప్రీషియస్ సోర్స్ అన్నమాట. ఒక ఐడియా రావడానికి జస్ట్ మనకు 1 సెకండ్ చాలు. సో అలాగే మనకు ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఈ ఆస్కార్ హబ్ అనేది మన మొబైల్ ఎంగేజ్మెంట్కి ఒక రెవల్యూషనరీ అప్రోచ్ లాంటిది. మేము ఒక యాప్ మాత్రమే బిల్డ్ చేయట్లేదు, ఒక ఎకోసిస్టమ్ని క్రియేట్ చేయాలి అనుకుంటున్నాము. ఎక్కడైతే మనం డిజిటల్ లైఫ్లో స్పెండ్ చేసే ఎవ్రీ మూమెంట్ అనేది ఒక ట్యాంగిబుల్ వాల్యూ అనేది వస్తుందో. So, this is the future of meaningful engagement where screen time transforms from a wasteful habit into a powerful currency. మొబైల్ యూస్ చేయని పర్సన్ అంటూ ఉండరు. సో ఒక మీనింగ్ఫుల్ ఎంగేజ్మెంట్ ద్వారా ఎక్కడైతే మనకు స్క్రీన్ టైం అనేది వేస్ట్ఫుల్ హ్యాబిట్గా కాకుండా ఒక పవర్ఫుల్ కరెన్సీగా ట్రాన్స్ఫార్మ్ అవుతుందో, సో అలాంటి ఒక మీనింగ్ఫుల్ ఎంగేజ్మెంట్ క్రియేట్ చేయడానికి ఆస్కార్ హబ్ అనేది బిల్డ్ చేయడం జరిగింది. ది టైమ్ గ్యాప్ క్రైసిస్, ద బ్రూటల్ రియాలిటీ ఆఫ్ మోడర్న్ ఇండియా. ఇండియన్స్ తమ యొక్క అన్ప్రెసిడెంటెడ్ అమౌంట్ ఆఫ్ టైం, అంటే చాలా వరకు తమ స్మార్ట్ ఫోన్స్ని అయితే యూస్ చేస్తున్నారు అండ్ టైం అనేది స్పెండ్ చేస్తున్నారు. కానీ ఇన్ రిటర్న్ వాళ్ళు ఎలాంటి ప్రాఫిట్ అయితే రిసీవ్ చేసుకోవట్లేదు. ఈ మ్యాసివ్ గ్యాప్ అనేది ఒక క్రైసిస్ అండ్ అలాగే ఒక ఎక్స్ట్రాడినరీ ఆపర్చునిటీని అయితే రిప్రజెంట్ చేస్తుంది. ది నెంబర్స్ టెల్స్ ఏ షాకింగ్ స్టోరీ. యావరేజ్గా ఒక ఇండియన్ తన మొబైల్ స్క్రీన్ టైంలో 4 to 6 hours డైలీ అయితే స్పెండ్ చేస్తున్నారు. 4 to 6 hours స్పెండ్ చేస్తున్నా కూడా ₹0 అయితే అర్న్ చేస్తున్నారు అనమాట. అంటే అసలు ఎలాంటి ఎర్నింగ్స్ అనేవి ఉండట్లేదు. అండ్ ఇలా చూసుకుంటే మనకు 4 to 6 hours డైలీ అంటే పర్ ఇయర్ 1462 లైక్ 2190 hours అయితే వేస్ట్గా స్పెండ్ చేస్తున్నారు వితౌట్ జనరేటింగ్ ఎనీ ఇన్కమ్. తన టైం అనేది వేస్ట్ అయిపోతుంది. సో ఈ విధంగానే ఒక 650 million ప్లస్ యూజర్స్ అయితే వాళ్ళ యొక్క టైంని ఇలా అన్ట్యాప్డ్ ఆపర్చునిటీ లాగా యూజ్ చేసేస్తున్నారు. Traditional app extracts value from users through attention and data while giving nothing back. Social media platforms, gaming apps and entertainment services monetize every second of user time, but the users themselves see none of these benefits. సో ఈ విధంగానే చాలా యాప్స్ ఉన్నాయండి. వాళ్ళు మన టైంని యూస్ చేసేసుకుంటారు, మన టైంని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. వాళ్ళైతే ఖచ్చితంగా ప్రాఫిటబుల్గా అంటే ప్రాఫిట్స్ అయితే పొందుతున్నారు. బట్ మనమైతే ఇన్ రిటర్న్ ఎలాంటి ప్రాఫిట్ అయితే ఉండదన్నమాట. ఇలాంటి లైక్ సోషల్ మీడియా యాప్స్ కానివ్వండి, గేమింగ్ యాప్స్ కానివ్వండి, ప్లాట్ఫామ్స్ కానివ్వండి, ఎంటర్టైన్మెంట్ సర్వీసెస్, వాళ్ళు తమ యొక్క ఎవ్రీ సెకండ్ అయితే మానిటైజ్ చేసుకుంటున్నారు. బట్ యూజర్ టైంని అయితే వేస్ట్గా యూజ్ చేస్తున్నారు అండ్ ఎలాంటి ఎర్నింగ్స్ అయితే పొందట్లేదు. ఈ ఫండమెంటల్ ఇంబ్యాలెన్స్ కోసమే ఆస్కార్ హబ్ అయితే డిజైన్ చేయడం జరిగింది.